ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు నా పేరు శివకుమార్. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి కార్యాలయం వద్ద విద్యార్థులతో నిరాశన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని విద్యార్థులందరూ కూడా ఏలూరులో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కలెక్టర్ గారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు ఇప్పటి వరకు కూడా పరిష్కరించడం లేదు. అంటే ప్రభుత్వాలు మారినా విద్యార్థి సమస్యలు కూడా ఇప్పటి వరకు కూడా పరిష్కారం కావట్లేదని విద్యార్థులు కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అంటే ఫీజులు చదివినా బీఫామ్స్లు చదివినా వివిధ కోర్సులు విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్లు లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాలా, ఇంటికాడ నుంచి కూలి పనులు చేసుకోవాలా, చదువుకోవాలా అనే దుర్మార్గ ఆలోచనలతో ఇంటికాడ కూలి పనులు చేసుకుంటా పరిస్థితిగా కనబడతా ఉంది. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు అనేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యా సమస్యలు పట్టించుకోకుండా 100 రోజులు పూర్తవుతున్నా కానీ గవర్నమెంట్ హై స్కూల్లో మాత్రం పేరెంట్స్ మీటింగ్స్ అనేసి ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నారు. వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యా సమస్యల మీద పెట్టడం లేదనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ అడుగుతూ ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం ఇస్తాం, ఇంట్లో ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో నీకు 15,000 నీకు 10,000 నీకు 10,000 అని చెప్పి విద్యార్థులు మోసం చేస్తే మీరు కాదా? ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లన్నీ కూడా విడుదల చేస్తామన్నది ఈ ప్రభుత్వమే. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వాలు కూడా విద్యా సమస్యలు పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. విద్యార్థులందరితో కూడా ముట్టడి కార్యక్రమం కూడా చేస్తూ ఉంటాం. అయితే ఈ పద్ధతిలో పెండింగ్లో ఉన్నటువంటి తల్లికి వందనం, పెండింగ్లో ఉన్నటువంటి విద్యుత్ దీవెన 3,580 కోట్లు కూడా ఇంకా విడుదల చేయలేకపోతే జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు అన్నీ కూడా మంగళగిరిలో ఉన్నటువంటి సచివాలయ కార్యక్రమాన్ని కూడా విద్యార్థులందరితో కలిసి ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు భానుప్రకాష్, ఏలూరులో చదువుతున్నాను. బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్నాను, డిగ్రీ సెకండ్ ఇయర్. ఇప్పుడు నేను గవర్నమెంట్ మాకు విడుదల చేస్తున్న స్కాలర్షిప్స్ కానీ అమ్మఒడి కానీ ఇంకా విడుదల చేయాల. అలా చేయకపోవడం వలన మేము ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఫీజులు కట్టలేక చాలామంది చదువు చకంలో ఆపేస్తున్నారు. అంతా చెప్పాలంటే కాలేజీలు రోజు ఫీజు కట్టాలి ఇబ్బంది పెడుతున్నాయి. ఫీజు కట్టలేక కాలేజీ వెళ్ళాలో ఇంటికాడ ఉండాలో తెలియట్లేదు. మాకు గవర్నమెంట్ కాలేజీలో మీ ఫీజు టైం కట్టండి, లేకపోతే మీకు హాల్ టికెట్లు ఏమైనా కుదరదా అంటున్నాయి. మీ ఫీజు అందరూ కాదు కానీ ప్రస్తుతం కట్టే పరిస్థితులు ఉన్నా, మిగతా వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా అంతగా చెప్పాలంటే కష్టం అందరికి కట్టడం. గవర్నమెంట్ కాలేజీలో స్కూల్స్లో పేరెంట్స్ మీటింగ్స్ ఫంక్షన్స్ అంటూ డబ్బులు వృధా చేయడం బదులుగా చదువుతున్న విద్యార్థులకి వాళ్ళకి చెంద రావాల్సిన రుణాలను పంపించాలని అడుగుతున్నాను గవర్నమెంట్ని. నా పేరు హరితేజ, బీకామ్ కంప్యూటర్స్ ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్లో. మాకు ఫీజు రియంబర్స్మెంట్ పడకపోవడం వల్ల తండ్రిదండ్రులకి చాలా కష్టాలు అయ్యి అప్పులు చేసి మేము కూడా ఏదో ఒక పార్ట్ టైం చేసుకుని చదువుకోవాల్సి వస్తుంది. హాల్ టికెట్ అప్పుడు ఫీజు కట్టకపోతే ఇవ్వకపోవడం వల్ల అప్పటికప్పుడు అక్కడ ఇక్కడ అప్పులు చేసి తెచ్చుకోవడం, ఫీజు రింబర్స్మెంట్ పడకపోవడం మాకు చాలా కష్టంగా అవుతుంది. దయచేసి ఈ పరిష్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. విద్యా సంఘాలు వాళ్ళ కాలేజ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, హాల్ టికెట్ ఫీజు ఇవన్నీ ఇష్టానుసారంగా కలెక్ట్ చేస్తున్నారు. అడగడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఏఎస్ఎఫ్ఐ మాకు ఒక ఛాన్స్ ఇచ్చింది అడగడానికి, ముందుకు రావాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అన్నీ కాకపోయినా కొన్ని అందరికీ
ట్రెజరీ నుంచి సద్వినియోగం చేయాలని స్టూడెంట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పటి వరకు 2 సార్లు పడ్డది అంతే. థర్డ్ ఇయర్ వచ్చిన ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్కసారి కూడా పడలేదు. ఇచ్చిన హామీలు తీర్చాలని కోరుకుంటున్నాను.